మంచిది. ఇంతవరకు చక్కగా కొన్ని ఆత్మ సంబంధమైన కీర్తన పాడి దేవుని యొక్క గణనామాన్ని మహిమపరుచున్నాము. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాస్తవానికి మనుషులకి భూమి మీద కొత్త ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త పనులు, కొత్త కొత్త పనులను చేయాలని మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. వాస్తవానికి భూమి మీద నూతనమైనటువంటివి ఏమీ లేవు. మనుషులు పడుతున్న ఆలోచనలంతా కూడా వ్యర్థమైనది. మనుషులు ఎందుకు వారి యొక్క ఆలోచనలు వ్యర్థంగా ఆలోచిస్తూ ఉన్నారంటే, మనుషులు తమ జ్ఞానాన్ని బట్టి నూతనమైనది ఏదో చేయాలని ప్రయాసపడతా ఉంటారు. వాస్తవానికి మనుషుడు నూతనమైన దాని విషయంలో ప్రయాసపడాలని పడిన అంతటి వలన నూతనమైపోతారా? అయిపోదండి. ఎవరైతే నూతనమైనది చేయాలనుకుంటే ఒకవేళ వస్తువులు చేస్తారేమో, కొన్ని పరికరాలు చేస్తారేమో, కానీ కాలాలు, మాసాలు, సంవత్సరాలు నూతనమైనవి ఏమీ లేదు. లేకపోతే మనుషుల జీవితాల్లో క్రొత్తదైనవి ఏమీ చేయలేరు. కానీ మనుషులు ఏమనుకుంటారా అంటే, నూతనమైనది ఏదో నాకు కావాలి, నూతనమైన దాని విషయంలో నేను ప్రయాసపడాలి అని చాలామంది యొక్క ఆలోచన. అయితే ఈ ఆలోచన విషయంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, మీరు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు ఒక మాటను మనం అక్కడ చదివితే అక్కడ ఏమని చెప్పబడతా ఉందంటే, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తను ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడదు. ఇక్కడ చదవబడినటువంటి మాటను మనం చూస్తే, ఇక్కడ మొదటి వచనం 4వ అధ్యాయంలో అంటున్నాడు, తరం వెంబడి తరం గతించిపోతా ఉంది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది అంటున్నాడు. మనుషులు క్రొత్తదనాన్ని కోరుకోవాలని చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ క్రొత్తదేమి లేదు అని చెప్తా ఉంది. బైబిల్ నిజంగా క్రొత్తదేమి లేదా అంటే, మీరు ఒకసారి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, మునుపుండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదైనా ఉంది అని మనుషులు ఆలోచన చేస్తున్నారంటే, అది ప్రసంగి ఏమంటున్నాడంటే, మునుపు జరిగినదే ఇప్పుడు జరగబోతా ఉంది, మునుపుండినదే ఇప్పుడు ఉండినది అంటున్నాడు ప్రసంగి. ప్రసంగి అనే ఆయన భూమి మీద ప్రవర్తలో యాజకులు, దేవుని పక్షాన్ని నిలబడినటువంటి ఎవరున్నారో వాళ్ళందరికీ లేనటువంటి విస్తారమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి ఈయన ఏమని అడిగాడంటే, అయ్యా, భూమి మీద ఉన్నటువంటి సర్వజనులకు అందరికంటే నన్ను గనుని చేయి, నన్ను గొప్పవాడిని చేయి అని కోరలేదు సొలొమోను. మరి ఏం కోరాడు ఈ సొలొమోను అంటే, జ్ఞానమును దయచేయమని కోరాడు సొలొమోను. సొలొమోను కోరిన ప్రకారమే దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. ఎవరినటువంటి జ్ఞానమును బట్టి ఆయన అంతా భూమి మీద ఏముందో ఏమి లేదో అంతా పరిశోధన అయిపోయింది సొలొమోనుకి. సొలొమోను అనే ఆయనకి భూమి మీద ఏది ఎలా ఉందో, ఏది ఎలా ఉండకూడదో, ఏది ఎలా ఉండాలో అంతటిని గ్రహించిన వాడు ఈ సొలొమోను. ఇప్పుడు ఈ సొలొమోను అనే ఆయన ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు, మునుపుండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇంకా ఇప్పుడు జరగబోయేది కూడా, ఇక జరగబోయేది కూడా మునుపును జరిగినదే, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అంటున్నాడు. సూర్యుని క్రింద నూతనమైనది ఏమైనా ఉందా అని సొలొమోను అడుగుతున్నాడు. ఆ సొలొమోను అన్నాడు, లేదు అని చెప్తున్నాడు. చాలా మంది యొక్క జీవితాల్లో, లేదా చాలా మంది యొక్క భక్తి విషయాల్లో
నూతనమైన దాని గురించి ప్రయాసపడతా ఉన్నారు. నూతనమైనది ఒకటి అంటూ నేను ప్రత్యేకంగా ఉండాలి, నూతనమైనది ఒకటి నేను సంపాదించాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు చాలా మంది. ఏమని ఆలోచన చేస్తున్నారయ్యా అంటే భక్తి విషయాల్లో నూతనంగా కోరుకోవటం లేదు జనాలు. మనుషుల చేత కట్టబడినటువంటి మందిరాల విషయాల్లో నూతనంగా కోరుకుంటా ఉన్నారు జనాలు. పోనీ వాళ్ళ యొక్క వస్త్ర ధారణలో నూతనమైనది కోరుకునే వాళ్ళని చూస్తూ ఉన్నారు. కానీ సొలొమోను అంటున్నాడు, నూతనమైనది ఏది లేదురా అబ్బాయి, దానికోసం మీరు ప్రయాసపడమాకండి. మునుపు ఉండినదే ఇప్పుడు ఉన్నది, మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి మీరు దాని విషయంలో ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటున్నాడు. అదే కదా అంటున్నాడు, 4వ వచనంలో అంటున్నాడు కదా, తరము ఎమ్మడి తరము గతించిపోతా ఉంది, భూమి ఒక్కటే నిలబడుద్ది. మీరు తరము ఎమ్మడి తరము పోతా ఉన్నప్పుడు మీరు తరముకు ముందు చూడండి, తరము వెనక చూడండి. మనుషులు పోతున్నారు కానీ భూమి ఏమి పోతుందే? మనుషులు పోతా ఉన్నారు. మనుషులు కూడా పోయిన తర్వాత ఎక్కడికి పోతా ఉన్నారు? మరలా భూమిలోకి పెట్టబడతా ఉన్నారు. కాబట్టి సూర్యుడి క్రింద నూతనమైనది ఏది లేదు అని సొలొమోను చెప్తున్నారు. ఈ సొలొమోను అని ఆయన ఇప్పుడు మన చుట్టుపక్కల అంటే మన ఇండియా మొత్తం మీద చూస్తే సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టిన వాళ్ళు లేరు. ఆయన బంగారంతోనూ మందిరాన్ని అలంకరణ చేశాడు. ఆయన దేవదారు మానులతోనూ గుమ్మాలను తయారు చేశాడు. చూడండి, సొలొమోను చేసినటువంటి పని భూమి మీద ఎవరో చేయలేనటువంటి పని. అయితే ఈ సొలొమోను అన్నాడు, నేను అంతా పరిశోధన చేశా, భూమి మీద నూతనమైనది ఏదో ఉందని నేను జ్ఞానం చేత ఆలోచన చేశా. ఈ ఆలోచన చేసినప్పుడు భూమి మీద నూతనమైనది ఏది లేదని నాకు అర్థమైంది. కాబట్టి నేను మీకు నూతనమైనది లేదని నేను ప్రకటన చేస్తున్నాను అని చెప్తున్నాడు సొలొమోను. ఈ సొలొమోను నూతనమైన దానికోసము ఈయన ప్రయాసపడ్డా, ప్రయాసపడలేదా? మీరు ఒకసారి మొదటి వచనం నుంచి చూడండి. ఈయన భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు ప్రయాసపడ్డాడో ప్రయాసపడలేదో మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సొలొమోను జీవితంలో, సొలొమోను అనేటువంటి ఆయన జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే భూమి మీద ఉన్నటువంటి వాటి అన్నీ కూడా వ్యర్థమని చెప్తున్నాడు. మీకు తెలియటానికి నేను చెప్తా ఉన్న విషయం, దావీదు కుమారుడును యెరూషలేములో రాజయుండిన ప్రసంగి పలుకుచున్న మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఈ సొలొమోను అని ఆయన అంటున్నాడు, సూర్యుని కింద నరులు పడుతున్నారు, వారి పాటు అంతటి వలన వారికి కలుగుచున్నటువంటి లాభం ఏమన్నా ఉందా అంటున్నాడు సొలొమోను. మీరు ఆలోచన చేయండి, సొలొమోను కంటే జ్ఞానవంతులు మనం, సొలొమోను కంటే ఆస్తి పరులమేమి కాము, సొలొమోను కంటే ఘనులమేమి కాము. అయినప్పటికీ కూడా సొలొమోను అంటున్నాడు, నూతనమైనది ఉంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నూతనమైనది ఏది భూమి మీద లేదు. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది భూమే. కానీ ఆ విషయాల్లో మీరు ఎందుకు నూతనమైన దానిని కోరుతా ఉన్నారు? నూతనమైనది లేదు అని సొలొమోను చెప్తున్నారు. నూతనమైనది ఉంది అని మనుషులు అంటున్నారంటే ఇప్పుడు నూతనమైనది ఎక్కడుందని చెప్తుంది బైబిల్? నూతనమైనది లేదు అని ప్రసంగి స్పష్టంగా చెప్తున్నాడు అందరికి. కానీ నూతనమైనది ఉంది అని బైబిల్లో స్పష్టంగా రాయబడతా ఉంది. ఏమి రాయబడతా ఉంది? నూతనమైనది ఏమి ఇవ్వబడతా ఉన్నారు? నూతనమైనది ఏమి మనుషులకి కావాలి? మీరు ఒకసారి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 17వ అధ్యాయం, మీరు ఒకసారి కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మీరు చూస్తే అక్కడ ఏమని స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మీరు ఒకసారి చదవండి. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల
ఎవరందు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు సొలొమోను ఏమంటున్నాడు? భూమి మీద మీరు చేస్తున్న పని వేరు. సొలొమోను ఏమంటున్నాడు? భూమి మీద మీరు ఏదైతే కొత్తది కోరాలనుకుంటున్నారో అది భూమి మీద ఏదీ లేదు. భూమి మీద తింటము తాగటము చనిపోవటమేరా భూమి మీద. భూమి మీద ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవడము ఉన్నాయి. వాటి కోసం మీరు ప్రయాసపడమాకండి. అవి ఏవి ప్రభువుని భయపరిచేవి కాదు. వాటి వలన మీరు క్రొత్తది ఏదైనా చేయాలని మీరు అనుకుంటే దానిలో కొత్తది ఏది లేదు అని ప్రసంగి చెప్తున్నాడు. చాలా మంది ఏమైనా ఆలోచన చేస్తారంటే మందిరము నూతన సంవత్సరాల కల్లా మెరిసిపోవాలా అనుకుంటారు. మంచిదే. చాలా మంది అనుకుంటారు కొత్త సంవత్సరం కల్లా ఇల్లు దగదగలాడిపోవాలనుకుంటారు. మంచిదే. కొత్త సంవత్సరం కల్లా ఏదో చేయాలని ప్రయాసపడతా ఉంటారు. చూడండి, మీరు మనం బజార్లో పోతా ఉన్నప్పుడు ముగ్గులు వేస్తూ రాస్తారు. ఏమని రాస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ రాస్తారు. రాసింది అలాగే ఉంటుందా? హ్యాపీ న్యూ ఇయర్ అని మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా అలాగే ఉంటుందా? ఉండదండి. ఎందుకు ఉండదు? అది ఆ రోజు ఏదో తృప్తి పడటానికి అంతే. వాళ్ళు రాస్తున్నారు, నేను రాయకపోతే బాగాలని చెప్తారు, అంతే. విషయం అంతేనండి. నూతనమైనది ఎప్పుడు ఎక్కడ మనకి కనబడుతుందంటే నూతనమైనది ఎక్కడుంది అన్నాడు సౌలు. ఈ సొలొమోనేమో నూతనమైనది ఏది లేదు అని చెప్తున్నాడు. మరి పౌలేమంటున్నాడు? అపోస్తలుడైన పౌలేమంటున్నాడు అంటే నూతనమైనది ఉంది. అది ఎక్కడుంది నూతనమైనది అంటున్నాడు. నూతనమైనది ఎక్కడుంది అంటున్నాడు. అందుకే కదా అంటున్నాడు 5:17 అంటున్నాడు కదా. 1 కొరింథీ 2:5-17. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించును ఇదిగో క్రొత్తవాయను. భూమి మీద ఉన్నటువంటి వాటిల్లో క్రొత్తదైనది ఏది లేదు. మరి ఎక్కడుంటే క్రొత్తదనం వస్తుంది అంటే పౌలు అంటున్నాడు కదా, క్రీస్తునందున్నాల. ఎవడైనా సరే క్రీస్తునందున్నప్పుడు వాడు నూతన సృష్టిగా పిలువబడతాడు. అవునా కదా? క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టిగా పిలువబడతాడు. అంటే క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు వాళ్ళు నూతన సృష్టి అని పిలువబడతా ఉన్నారు. మీరు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కొన్ని ప్రకటనలు చెప్తా, కొన్ని అర్థం అవడానికి కొన్ని సూచనలు చెప్తా, కొన్ని అర్థం అవడానికి కొన్ని పాఠాలు చెప్తారు. క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి నిజంగానే అవుతాడంటే మీరు ఒకసారి ఆయనని వెంబడించినటువంటి శిష్యులు చూడండి. యేసుక్రీస్తు వారు వెంబడింపబడినటువంటి శిష్యులు మీరు చూస్తే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు అంటే ఆయన సువార్త ప్రకటన చేస్తా ఉన్నప్పుడు ఆయనను పోవటానికి కొంతమంది శిష్యులు ఎన్నుకున్నప్పుడు శిష్యులతో ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు శిష్యులతో అంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తా. యేసుక్రీస్తు వారిని వెంబడించక తలికి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని వెంబడించక తలికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క వలలను ధోనిలను బాగు చేసుకుంటా ఉన్నారు. వలలు బాగు చేసుకుంటూ ధోనిలను సిద్ధం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలోనికి పోయి, మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తానంటున్నాడు. ఎవరిని వెంబడించమంటున్నాడు ఆయన? ఎవరిని వెంబడించమంటున్నాడు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించక ముందు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆ చేపలు పడతా ఉన్నప్పుడు, ఆ వలలు కడుగుతూ ఉన్నప్పుడు బాగా కనపడాలి. అయితే క్రీస్తుని
ఎమ్మడించిన తర్వాత క్రీస్తుతో కూడా స్వార్థను ప్రకటించడానికి పోయినప్పుడు ఆ సమాజ మందిరాల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని క్రీస్తు ప్రభు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనతో పోయినప్పుడు వీళ్ళకు విలువలు వచ్చాయి. చేపలు పట్టేటువంటి వాళ్లకు మనుషులు పట్టే జారలుగా చేయటానికి ఆయన సాధనాలను చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు విలువలు వచ్చాయి. ఎలాంటి విలువలు వచ్చాయి? మీరు పేతురుని ఒకసారి చూడండి. మీ పేతురు అనే ఆయన చేపలు పడతా ఉన్నాడు. ఎన్ని రకాల చేపలు పట్టాడో తెలియదు, కానీ క్రీస్తుని ఎమ్మడించిన తర్వాత, క్రీస్తుతో కూడా ఉన్న తర్వాత 3,000 మందితో ప్రభువుతో సంఘం కట్టబడ్డాడు. ప్రభు సంఘాన్ని కట్టబడ్డాడు. ఎక్కడ ఏం పని చేస్తున్నాడు ఆయన? చేస్తున్నాడండి? చేపలు పడతా ఉన్నాడు ఆయన చేపలు పడతా ఉన్నారు. మీరు మత్తయి రాసిన సువార్తలో చూస్తాం 4వ అధ్యాయం. వీళ్ళు చేపలు పడతా ఉన్నప్పుడు చేపలు పట్టే వాళ్ళని తెచ్చి ఏం చేస్తాడు? మనుషులు పట్టే జాలలుగా చేస్తా రమ్మన్నాడు. ఆ చేపలు వలలు ధోర్యలు విడిచిపెట్టినటువంటి పేతురు ఎంతమందితో సంఘం స్థాపించబడ్డాడు? పేతురు చెప్పాడు, పేతురు నీవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అని అన్నాడు. క్రీస్తు ప్రభువారు ఏ మాట అయితే చెప్పాడో దానిని బట్టి పేతురు గారు ఇంచుమించు 3,000 మంది అని ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మీరు చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారట? ఇంచుమించు 3,000 మందితో సంఘం స్థాపించబడ్డారు. ఎవరి ద్వారా? విద్య లేని పామరుడు ఆయన, చదువులేడు ఆయన. ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయన 3,000 మందికి వాక్యాన్ని ప్రకటించడం అంటే మామూలు విషయం అండి. 3,000 మందే కదా, చాలా మంది జనసమూహం ఉన్నారు. అయితే ఆ జనసమూహం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు? వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులను మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడును మీరు పరిశుద్ధనే ఆత్మను వరముగా పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి అనగా మీ దూరస్తులందరికీ అనగా ప్రభువును ఎవరికి? దూరస్తులందరికీ. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? పేతురు గారు చెప్తున్నటువంటి బోధ వాళ్ళ హృదయాల్లో పడవబడతా ఉంది. పేతురు గారు చెప్తున్నటువంటి మాటలో వాళ్ళ హృదయాలను పిండేస్తా ఉన్నాయి. నిజంగా మనం చేస్తున్న భక్తిహీనత పని, భక్తి కలిగిన పని అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. పేతురు చెప్తున్నటువంటి మాటలను బట్టి, పేతురు గారు చెప్తున్న మాటలను బట్టి చూడండి, ఏదైతే దేవుడు కుమారుడిగా వచ్చినట్టు క్రీస్తు ప్రభువారు మాట ఇచ్చాడంటే ఆ మాటకు ఖచ్చితంగా పని అవుతాడండి. ఆ మాటను బట్టి నిజంగా పని అవుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఈయన చేపలు విడిచిపెట్టి పట్టణం వదిలిపెట్టి మనుషులు పట్టని మొదలుపెట్టాడు. ఎవరైనా? పేతురు గారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సహవాస మందు, రొట్టె ఇర్చటందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు అని చెప్తుంది కదా అపోస్తల కార్యాలు. అయితే ఈ పేతురు నిజంగానే ఇప్పుడు ఎలా కనబడతా ఉన్నాడు? అప్పుడు పేతురుకి విలువలు ఇచ్చారా? ఇప్పుడు పేతురుకి విలువలు ఇచ్చారా? చేపలు పడుతున్నప్పుడు అందరూ పోయి మంచి మంచి చేపలు పడుతున్నావు అబ్బా, నువ్వు బాగా పడతావు అని చెప్తున్నారా పేతురుని? అంటున్నారా? అంటలేదండి. పేతురు చెప్తున్నటువంటి మాటలు బట్టి ఆయన మాటలకు లోబడి, ఆయన మాటలు అంటే పేతురు మాటలు కాదు, పేతురు ఏదైతే ప్రకటన చేస్తున్నాడో ఆ వాక్యానికి వీళ్ళు లోబడి ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు ఆ దినం. ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది అండి. చూడండి, ఆ చేపలు పట్టే వాళ్ళని ఎవరన్నా లెక్క చేస్తారండి? సరే, చేపలు అమ్మే వాళ్ళని ఎవరన్నా లెక్క చేస్తారా? చేయరండి. కానీ ఈ పేతురనైనా చేపలు విడిచిపెట్టి మనుషులు పట్టుకొని మనుషులతో దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నూతన సృష్టిగా పేతురు మారబడి, అందుకే కదా బైబిల్ అంటుంది, ఎవడైనా క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి అని ఏమంటున్నాడు? పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయును. ఇప్పుడు పేతురులో ఏం కనబడతా ఉంది? పేతురులో ఏం కనబడతా ఉంది? కొత్తది కనబడతా ఉంది, కొత్త జీవితం కనబడతా ఉంది, కొత్త మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టే కదా 3,000 మంది బాప్తిసం పొందారు. లేకపోతే పేతురుతో 3,000 మంది బాప్తిసం పొందుతారండి? పొందరండి. దేవుడు ఎవరికైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా అది నెరవేరపడతారు.
ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? పౌలు చెప్తా ఉన్నాడు. ఈ పౌలు అనేటువంటి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ పౌలు అనేటువంటి ఆయన ధర్మశాస్త్ర పండితుడు. ధర్మశాస్త్రాన్ని చూడకుండా మొత్తము పట్టి క్లియర్గా పళ్ళు పోకుండా మొత్తం చెప్పగలిగేవాడు ఈ పౌలుగా ఉన్నటువంటి ఆయన కాదు. ఈయన పేరు సౌలు. ఈ సౌలు అనేటువంటి ఆయన ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా ఒక ఖండిత పుస్తకంలాగా లేదంటే ఖండిత దానిలాగా నోటెడుతో చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఈయన. మంచి కిస్టేసి కూర్చున్నవాడు ఈయన. ఇప్పుడు ఏనేమంటున్నాడో తెలుసా? ఇది ఏనేమంటున్నాడు ఈ విషయంలో అంటే, నేను కూడా తెలియజేశాను అంటున్నాడు. ఇది రాసిన ఆయన కూడా నేను తెలియజేశాను. మీరు ఒకసారి తిమోతి రాసిన పత్రిక, ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాం. ఆయన క్రీస్తునందు ఉన్నప్పుడు ఆయన నూతన సృష్టిగా పిలువబడ్డాడా లేదా? పిలువబడ్డాడు. ఇప్పుడు ఏనేమంటున్నాడు చూడండి ఒకసారి. ఎవరైనా పౌలు అనేనా తిమోతి చెప్తున్నాడు. మొదటి తిమోతి 12వ వచనం మీరు చూడండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఎప్పుడు చేశాడంట ఆయన? ఎప్పుడు చేశాడంట? తెలియక. మరియు మన ప్రభు యొక్క కృపను క్రీస్తునందు విశ్వాసమును ప్రేమను అధికముగా విస్తరించును గాక. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? విస్తరించును అంటున్నాడు. ఇప్పుడు తెలియజేశా నేను అప్పుడు ఎలా ఉన్నా? అజ్ఞానంగా ఉన్నా. ఇప్పుడు క్రీస్తునందు ఎలా ఉన్నాడంట ఆయన? అందుకే కదా బైబిల్ చెప్తుంది కదా, ఎవడైనా క్రీస్తునందు ఎడవాడు నూతన సృష్టి. ఇప్పుడు పౌలు గారు కూడా ధర్మశాస్త్ర విధానం అంతా తెలిసి కూడా తెలియజేశాను అంటున్నాడు. ఆయన తెలియజేశా అంటున్నాడు. తెలిసి చేశానని చెప్తున్నాడా? తెలియజేశానని చెప్తున్నాడా? తెలియకనే చేశానని చెప్తున్నాడు పౌలు గారు. మీరు చూడండి, క్రీస్తుని అమ్మడించిన వాళ్ళు నూతన సృష్టిగా పిలువబడతారండి. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు నూతన సృష్టిగా పిలువబడతారు. అందుకే 1 కొరింథీ 11 ఆయన అంటాడు కదా, మీకు చాలా చెప్పాను. ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడైనా కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు పౌలు గారు కూడా నూతన సృష్టిగా పిలువబడి ఉన్నాడు, నూతనంగా పిలువబడి ఉన్నాడు. ధర్మశాస్త్ర విధానాలను మొత్తము చదివి ఎరిగినటువంటి ఆయన కూడా ఏమంటున్నాడంటే, తెలియక అవిశ్వాసం వలన చేశాను నేను. ఇప్పుడు తెలియక అవిశ్వాసం వలన నేను చేశాను అంటున్నాడు పౌలు గారు. చూడండి, తిమోతికి సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను తెలియజేశాను తిమోతి, ఇప్పుడు కనికరింపబడ్డా నేను. ఆయన పనికి బలమైన వాడిగా నన్ను ఎన్నుకున్నందుకు ఆయనకు కృతజ్ఞుడునై ఉన్నా నేను తిమోతి అని పౌలు చెప్తున్నారు. చూడండి, ఏ వ్యక్తి అయితే ఎవరైతే క్రీస్తునందు ఉండి క్రీస్తును ధరించుకుంటారో వారు నూతన సృష్టిగా పిలువబడతారండి. సంవత్సరాలు వస్తే నూతనంగా ఉండవు. సంవత్సరాలు వస్తే నూతన సంవత్సరం అవుతాయా? సంవత్సరం రాగానే నూతన జీవితాలు వచ్చాయి అనుకుంటే ఉన్న సమస్యలు, అప్పులు, విరుకులు, ఇబ్బందులు అన్నీ పోవాలి కదా. అన్నీ పోవాలిగా. మళ్ళీ కొత్త దేహం రావాలిగా. సంవత్సరంలో జరుగుతూ ఉన్నప్పుడు అవి దయాకిరీటంగా ఇస్తున్నాడు దేవుడు. దయాకిరీటంగా ఇస్తుంది దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే దేవుడిని పక్కన పెట్టి పొయ్యిలు పూజించే వాళ్ళు ఉన్నారు చాలామంది. తెలుసా మీకు? పొయ్యిలు మంచి మాంసాహారాలు వండుకొని, మంచి బిర్యానీలు వండుకొని ఆ రోజు చర్చిలు పోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుసా మీకు? ఏంద్రబ్బా విషయం, ఏందమ్మా విషయం అంటే, పనులు కాలేదు, ఏం కాల, పని కాల. ఇప్పుడు సంవత్సరాలను దయాకిరీటంగా ఇస్తుందేమో దేవుడు, కానీ దేవుడు మర్చిపోయి ఇశ్రాయేల్ ప్రజల్లాగా తిండి వైపు చూసే పరిస్థితి వచ్చిందని నాడు. అందుకే సొలొమోను అంటున్నాడు, అబ్బాయ్ మీరు ప్రయాసపడ్డారు కానీ నరులు పడుచున్న పాటు అంత వలన వారికి కలుగుచున్నది లాభం ఏమన్నా ఉందా అని మీరు ఆలోచన చేయండి. అక్కడ నరులు పడుతున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్నటువంటి లాభము భూమి మీద ఏదీ లేదు. తరము వెంబడి తరము
గతించిపోతా ఉంది. పుడతా ఉంటాడు, చస్తా ఉంటాడు, పుడతా ఉంటాడు, చస్తా ఉంటాడు, చస్తా ఉంటాడు, పుడతా ఉంటాడు. ఇదే భూమి మీద జరుగుతుంది. కానీ నూతనమైనది ఉందని ఒకదాని గురించి ఒకటి చెప్తా ఉన్నాడు. నూతనమైనది ఏది లేదని బైబిల్ చెప్తా ఉంది. కానీ పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? నూతనమైనది ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? ఇప్పుడే చెప్పాగా ఎక్కడుంది? ఈ కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పేతురు నూతన సృష్టిగా ఉన్నాడు, పౌలు నూతన సృష్టిగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూపించాను మీకు. వాళ్ళు క్రీస్తునందు ఉన్నారు, వాళ్ళు నూతన సృష్టిగా పిలువబడ్డారు. అంత నాకెందుకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జక్కయ్య అనేటువంటి ఆయన, అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు జక్కయ్య విషయంలో ఎలా ఉన్నారంటే, ఈ జక్కయ్య అనేవాడు సుంకపు గుత్తాదారుడు. వీడు బాగా వడ్డీ వ్యాపారం, బాగా జనాల కాడ దోచుకునేవాడు. వీడు కూరుడు. వీడి విషయంలో కనికర పడేది లేదు, జాలి పడేది లేదు అని అనుకుంటున్నారు చాలా మంది ఆయన విషయంలో. ఈలోపు యేసుక్రీస్తు వారు మార్గాన్ని పోతా ఉన్నప్పుడు ఈ జక్కయ్య అనేటువంటి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను క్రీస్తుని చూడాలి, ప్రభువుని చూడాలి, నేను ప్రభువుని చూడాలని ఆయన త్వరగా పోయి ఏం చేస్తున్నాడు? ఆయన ఒక మేడు చెట్టు ఎక్కి ఉన్నాడు. క్రీస్తుని నేను చూడాలి అనుకున్నటువంటి ఆయన పోయి త్వరగా ఒక మేడు చెట్టు ఎక్కాడు. జనసమూహం అంతా కూడా ఈ జక్కయ్య అనేటువంటి ఆయన ఏం చేస్తున్నారు? మంచివాడు, గొప్పవాడు, బలవంతుడు అని పొగడతలు చేస్తున్నారు. ఏంటి? వీడు చాలా వడ్డీ వ్యాపారస్తుడు. బాగా తీసుకోవాల్సిన 10 అయితే వీడు మన దగ్గర 30 తీసుకుంటున్నారా, వీడిని క్షమించడానికి లేదని జనులందరూ అనుకుంటా ఉన్నారు ఆయన విషయంలో. ఈ మార్గ మధ్యలో పోతా ఉన్నప్పుడు చెట్టెక్కినటువంటి జక్కయ్యను ఎవరు చూశారు? జన సమూహం అంతా చూడాల. ఈ ఒక్క ఆయన చూశాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు చూసి, జక్కయ్య దిగు, నీ ఇంట నేను బస చేయాల్సినటువంటి దినం ఉంది, అంటే నీతో భోజనం చేయాల్సినటువంటి దినం ఉంది అంటున్నా. ప్రజలందరేమో జక్కయ్యను పురుగులాగా చూస్తున్నారు. జక్కయ్య విషయంలో దొరికితే ఎట్ట అనుకుంటున్నారు వాళ్ళు, దొరికితే కుమ్మేయాలనుకుంటున్నారు ఆయన్ని. కానీ దేవుడే, క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అసలు అందుకు కాదు నేను వచ్చింది, రా నీ ఇంట్లో నేను భోజనం చేయాలా అని పిలిచాడు. ఇప్పుడు ఈలోగా వీళ్ళందరూ సనుగుకుంటూ గొనుగుకుంటూ, అసలు వీడు ఎవడో తెలిస్తే, వీడి పుట్టు పూర్వత్వం ఈయనకి తెలియదేమో, ఈయన పోయి వాడి కాడ కూర్చొని వాడితో భోజనం చేయాలని ఆశపడతా ఉన్నాడు, చేస్తున్నాడు, లేదా కూర్చొని ఉన్నాడు అని వీళ్ళు ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు చెప్పండి? జక్కయ్య గురించి విన్నారు ఎప్పుడన్నా? అజ్ఞానంగా ఉండబాకండి, జ్ఞానంగా ఉండండి. వాక్యం చక్కగా చెప్తా ఉన్నప్పుడు జ్ఞానంతో ఉండండి. ఏది ఎప్పుడు ఏది ఎక్కడ ఏమి చెప్తారని నేను మీ అందరూ చెప్తున్నదే. బోధకులు వాక్యాలు చెప్తా ఉన్నప్పుడు వాక్యాలు వినండి. వాళ్ళు చెప్పిన వాక్యాలు ఎక్కడైనా చెప్తా ఉన్నప్పుడు దానికి ప్రశ్నలు చెప్పే అవకాశాలు మనకు వచ్చినప్పుడు టక్కుని చెప్పేయచ్చు. యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? ఇతడును అబ్రహాం కుమారుడే. ఇతడును అబ్రహాం కుమారుడే అంటే విశ్వాసులు తండ్రిగా పిలువబడినటువంటి వాళ్ళలో ఇతడు కూడా. అప్పుడు జక్కయ్య అన్నాడు, అయ్యా నేను తెలియక ఎవరికైనా సరే నేను అక్రమంగా తీసుకుంటే, ఇప్పుడు నేను తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడు? తెలియక ఎవరు, ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయన కాడికి పోవటంతోనే ఆయన హృదయంలో ఏం కలిగిందండి? మారు మనసు కలిగింది. నేను ప్రభువే నా కోసం వచ్చాడు, ప్రభువే నాతో కూర్చున్నాడు, ప్రభువు ఎంత గొప్పవాడు కదా, పాపైన నా కాడే వచ్చి కూర్చున్నాడు, నేను ప్రభువు మాటను విని నేను ఏదో చెయ్యాలి అనుకున్నాడు. ఇప్పుడు 10 రూపాయలు తీసుకోమంటే 30 రూపాయలు తీసుకున్నానేమంటున్నాడంటే, అయ్యా నేను 10 తీసుకోమంటే 30 ఇచ్చాను కదా, అంతకి రెట్టిస్తా, నేను 150 ఇస్తా ఒక్కొక్కరికి. నేను 30 తీసుకున్నా కదా, 30 ఎవరికారు తీసుకున్నానో వాళ్ళకి ఎంత ఇస్తానంటున్నాడు ఆయన? 150 ఇస్తాను. నేను చెప్తున్నాలే, అక్కడ లేదులే, నేను ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇప్పుడు మనకు అర్థం అవటాన్ని చెప్తా ఉన్నా. 150 ఇస్తా నేను అంటున్నాడు. ఇప్పుడు ఇతను ఎవరి దగ్గర ఉన్నాడు? ఇప్పుడు బైబిల్ చెప్తుంది కదా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు
నూతన సృష్టి. ఇప్పుడు పాతవి గతించాయి, జక్కీ విషయంలో క్రొత్తవాయాయి. ఏమయ్యాయి? క్రొత్త ఏమయ్యాయి? ఇతడులో అబ్రహాం కుమారుడైన ప్రత్యక్షంగా క్రీస్తు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయనలో ఉన్న పాతదంతా పోయింది. ఏమైంది? వడ్డీ వ్యాపారం ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు ఆయన? అయ్యా, నేను తెలియక ఎవరి కాడని తీసుకుంటే నేను అంతకు రెట్టింపు ఇస్తా అంటున్నాడు. ఎవరైనా ఇప్పుడు నేను జనాల దృష్టిలో ఎలాంటి వాడు అండి? చాలా క్రూరుడు. చాలా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తాను. మనకి ఒక నూనె ప్యాకెట్ ఇవ్వాలండి. ఒక దుకాణానికి పోయి నూనె ప్యాకెట్ తీసుకోవాలి. దాని మీద 147 రూపాయలు లేదంటే 160 రూపాయలు రాసింది. 190 తీసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? మంచిడు అయ్యా నాయన, నువ్వు బాగా తీసుకున్నావు అని చెప్తారా? చెప్పరు. ఏమంటారు ఆ విషయాల్లో? నువ్వు ఎంత కూరుడు వేందిరా, ఉంది ఒక రేటు తీసుకునేది ఒక రేటు అని అంటారా అన్నారా కదా. కానీ ఇప్పుడు ఈ జక్కీ విషయంలో కూడా వాళ్ళు అదే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు జక్కీ క్షమాపణ కోరుకున్నాడండి దేవుడి దగ్గర. చూడండి, దేవుడు క్రీస్తు ప్రభు వారు తన గృహంలోనికి వస్తేనే ఆయన మారు మనసు కలిగింది. ఇప్పుడు దేవుడు క్రీస్తు ప్రభు వారు మనందరికీ గృహాల్లో ఉన్నాడా? చెప్పండి, గృహాల్లో ఉన్నాడా? ఏడన్నాడు మరి? క్రీస్తు ప్రభు వారు పాట కూడా ఉందిగా, మనం చెప్పానుగా, ఏమని? గుడి గోడల్లో లేడు దేవుడు. మరి ఎక్కడున్నాడు? గుడి గోడల్లో లేదని బైబిల్ చెప్తా ఉంది. మరి ఎక్కడున్నాడు? హృదయంలో క్రీస్తుని ధరించుకోవాలా. వెరీ గుడ్. క్రీస్తుని హృదయాల్లో ధరించుకోవాలా. క్రీస్తుని హృదయాల్లో ధరించుకున్నప్పుడు నువ్వు నూతన సృష్టిగా పిలువబడతావు. అందుకే కదా అంటున్నాడు, ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? కొత్తవి వచ్చాయా రాలేదా? ఎక్కడున్నాడు జక్కయ్య? క్రీస్తునందు ఉంటే అందుకే పౌలు ఏమంటాడంటే, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు క్రీస్తుకి ఏ మనసు కలిగి ఉంది? ఇతను వడ్డీ వ్యాపారస్తుడు. ఇతను క్షమించాడా లేదా? క్షమించాడండి. ఇప్పుడు మీరు చాలాసార్లు కొంతమంది మనం బైబిల్లో చాలా మందిని పరిశోధన చేశాం. ఉదాహరణకి మీకు చెప్పా, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పా. ఇప్పుడు ఉదాహరణకి వ్యభిచారం ముందు పట్టబడినాముంది, తెలుసుగా మీ అందరికీ తెలుసుగా. వ్యభిచారం గురించి పట్టబడిన యెహోషువ మనందరం చూస్తాము. ఆమె వ్యభిచారం ముందు పట్టబడుతూ ఉన్నప్పుడు ఆమె అందరూ యేసుక్రీస్తు వారి మధ్యలోనికి తోడుకొని వచ్చారు. వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా వారిని ధర్మశాస్త్రంలో మోసే రాళ్ళు నువ్వు చంపవాలని మనకు ఆజ్ఞాపించాడు కదా, నువ్వేం చేస్తావు చెప్పు అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన వంగి నేల మీద రాస్తా ఏదో రాస్తున్నాడు. అక్కడ అదే రాయబడింది, ఏమో రాయిచుండెను అని ఉంది అక్కడ బైబిల్లో. అయితే ఆయన రాస్తా ఉన్నప్పుడు వీడు ప్రశ్నలు వేయటం మానట్లా. మరి ఏం చేద్దాం మొదట, నువ్వేం చెప్తావని నీ మధ్యకి తీసుకొచ్చాము, నువ్వేదని చెప్తే ఆమెకి ఏదైనా చేద్దాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాస్తవానికి ఆమె తీసుకొచ్చింది యేసుక్రీస్తు వారి యొక్క ఏం సలహా ఇస్తాడని కాదు, ఆయన మీద నేరం మోపాలని తెచ్చారు వాళ్ళు. అయితే క్రీస్తు ప్రభు వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు క్రీస్తు నందులేరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు క్రీస్తు నందులేరు. కానీ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు, ఆమెను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అట్టి వారిని రాళ్ళు చంపవాలని మోసే ధర్మశాస్త్రం మనకు ఆజ్ఞాపించాడు కదా బోధకుడా అంటే, ఇప్పుడు ఏనేమంటున్నాడంటే, అయ్యా మంచిదే, దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా. కాబట్టి మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి, నేను కూడా వేస్తా. ఎంతమంది వేశారు? ఇప్పుడు ఆమె ఎక్కడి నుండి వచ్చింది? వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది ఆ స్త్రీ. వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది ఆ స్త్రీ. ఈ వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు క్రీస్తునందు ఉన్నట్ట కాదండి. క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తరువాత ఇప్పుడు ఏమైంది? ఆయన అంటున్నాడు కదా, అమ్మా నీకు ఎవరో శిక్ష విధింపలేదా అంటే, లేదు బోధకుడా, లేదంటే లేదు ప్రభు అంది ఆమె. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా నిన్ను శిక్షించను, కాబట్టి నువ్వేం చేయమంటున్నాడు? మళ్ళీ పోయి విచారం చేసుకొని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? మరలా నువ్వు పాపం చేయమాక,
మరలా ఆ పాపము చేసినట్టు బైబిల్ ఎక్కడ మనం చూడబడి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నప్పుడు నూతన సృష్టిగా పిలువబడుతుంది. ఏమి కూడా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కూడా నూతనంగా మార్చబడిందండి. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. అందుకే కదా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. వాడే కాదు, ఆమె కూడా ఉండవు. మరలా వాడు అంటే మగవాళ్ళందరూ చెప్తున్నారులే, మాకు కాదు అనుకున్నారు. ఒకవేళ ఇది స్త్రీలు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టిగా పిలువబడతారు. నూతన సృష్టిగా పిలువబడతారు. నూతన సృష్టి అంటే రైట్, ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు అది నూతనమైందే కాదండి. ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షణుడిగా అంగీకరించి హృదయంలో విశ్వసించి ఎప్పుడైతే క్రీస్తు కోసం నువ్వు బ్రతుకుతావో అప్పుడు నిజంగా నూతన సృష్టిగా పిలువబడతామండి. నూతన సృష్టిగా మనము పిలువబడతాం. నూతన సృష్టి అనగానే ఏమంటామయ్యా అనుకుంటే, కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇదిగో క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపాలన ఉంది భూమి మీద అని చాలా మంది అంటారు. క్రీస్తు వారి యొక్క పరిపాలన అయిపోయిందండి భూమి మీద. ఆయన ఏమంటున్నాడంటే, నేను పోయి మీ మధ్యలోనికి ఆదరణకర్తను పంపిస్తా, ఆయన మీకు ఎలాంటి ఉపదేశములు కావాలో అలాంటి మీకు ఇస్తాడు. ఎలాంటి ఇస్తాడు? ఆదరణకర్తను పంపించినప్పుడు మీకు అవన్నీ నేర్పిస్తాడు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తునందుంటేనే నూతన సృష్టి లేదే కాదా? ఏమండి, క్రీస్తునందుంటేనే నూతన సృష్టిగా పిలువబడతామా? అవునండి, క్రీస్తునందుంటేనే నూతన సృష్టిగా పిలువబడతాం. ఇప్పుడు పేతురు, ఇప్పుడు మనం నేర్చుకుందాం ఎవరెవరిని? 1 పేతురు, 2 చెప్పండి పౌలు గారు, 3 జక్కయ్య, 4 వ్యభిచారమందు పట్టబడిన. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఎక్కడున్నారు? దేవుని యందు ఉన్నారు. మీరు చూడండి, పౌలును సీలను తీసుకుపోయి చెరసాల్లో బంధింపబడ్డారు. చెరసాల్లో వేసినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, పాటలతో ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు. మీరు చాలా మంది మనం ఏమనుకుంటామంటే, పాటలు పాడినంత మాత్రం ప్రభుని మహింపరిచినట్టు కాదయ్యా అనుకుంటాం. అవునా? కాదండి. కీర్తన పాడినా, ప్రార్థన చేసినా, వాక్యము విన్నా, బోధించినా, ఏదైనా కానివ్వండి, అది నిజంగా చెప్తా ఉన్నా అది ప్రభుని మహింపరిచినట్టు, ప్రభుని మహింపరిచినట్టు. వాళ్ళు పాటలతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సంఘమంతా ప్రార్థించినప్పుడు చెరసాలకి ఒక గొప్ప అపాయకరం జరిగింది. ఏం జరిగింది? చెరసాలు బద్దలయ్యాయి అంటారు, భూకంపం వచ్చింది, కంపించిపోయింది అని చెప్తారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెరసాల నాయకుడు. ఆ చెరసాల నాయకుడు విషయంలో నేను మీకు అర్థమవటని చెప్తున్నా. చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆ చెరసాల నాయకుడు వీళ్ళందరం చూస్తూ ఉన్నప్పుడు ఈ చెరసాలన్నీ బద్దలైపోయాయి, ఈ నాయకత్వం సరిగా చేయలేదని ఆ పై ఉన్నటువంటి అధికారి ఎవడున్నాడో ఆయన వస్తే నన్ను చంపేస్తాడని అతను ఆయన ఏం చేస్తున్నాడు? పొడుచుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే శీలా పౌలు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు అక్కడ ఆగాయా, నువ్వు తొందరపడి అగత్యం చేసుకోవద్దు, నువ్వేం చేసుకోమాక, మేము ఎక్కడికి పోలా, ఎక్కడ ఎవరు ఉన్నామో అక్కడ అందరం మేము ఉన్నాం, కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అన్నాడు. అప్పటికి క్రీస్తు ప్రభువారు చెరసాల నాయకుడికి తెలుసా? తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే పౌలు శీలను ప్రకటన చేస్తూ ఆయనకు బోధించినటువంటి బోధన బట్టి చెరసాల నాయకుడు వాళ్ళ అందరూ కూడా ఏమయ్యారు? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువులోనికి వాళ్ళు చేర్చబడ్డారు. ఇప్పుడు చెరసాల నాయకుడు నాయకత్వం చేస్తే క్రీస్తునందు నూతన సృష్టిగా పిలువబడలా. మరి ఎప్పుడు పిలువబడ్డాడు? వీళ్ళు ఎప్పుడైతే ఆయనకి బోధన ప్రకటన చేశారో అప్పుడు ఆయన కూడా క్రీస్తులోనికి వచ్చాడు. అప్పుడు క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ చెప్తా ఉంది. ఆ బైబిలే చెప్తా ఉంది, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, ఇవిగో పాతవి గమించును, ఇదిగో క్రొత్తవాయను. ఏం క్రొత్తం అవుతాయి? వాళ్ళ విషయాల్లో అలా ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో కొత్తవే ఉన్నాయి చెప్పండి మీరు. మన జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో మనము చేస్తున్న భక్తిని బట్టి ఏది కొత్తగా మనం చూస్తా ఉన్నా? డిసెంబర్ 25 కొత్తగా చూస్తా ఉన్నా,
జనవరి 1 కొత్తగా చూస్తా ఉన్నా. చూడండి, ప్రభువు ప్రతి దినము మనుషునికి దయాకిరటంగా ఇస్తున్నాడండి. ఇప్పుడు జనవరి 1 నుంచి 1 దాకా సంవత్సరమా కాదు, జనవరి 2 నుంచి మరలా 2 దాకా సంవత్సరమా కాదు? చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాటిలో లేదండి నూతనమైనది, వాటిలో లేదు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన వాడు. చూడండి, అందుకే కదా ఇందా చెప్పాను కదా, దావీదు కుమారుడు సొలొమోను ఏమంటున్నాడు, మీరు ఒకసారి చివరిగా చదివి ముగిచ్చేస్తాను వాక్యం. ప్రసంగి 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దావీదు కుమారుడును ఇశ్రాయేలీయుల్లో రాజయుండిన సొలొమోను పలికిన మాటలు వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఏమంటున్నాడైనా? నరులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కదా, నరులు కొత్తదైంది కావాలని కోరుకుంటున్నారు కదా. భౌతికంగా ఏదని సొలొమోను చెప్తున్నాడు, భౌతికంగా ఏమీ లేదని పౌలు గారు చెప్తున్నాడు. క్షమించండి, భౌతికంగా ఏది లేదని సొలొమోను చెప్తున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా ఉందని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు సొలొమోను చెప్పిన మాట అబద్ధమా? సొలొమోను చెప్పింది భౌతికంగా భూమి మీద కొత్తదైనది ఏది లేదు. 4వ వచనం చెబుతున్నాడు కదా, తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును అంటున్నాడు కదా. తరము వెంబడి తరము పోతా ఉంది, కొత్తదేమి లేదు అక్కడ. మనుషుడు పుడతా ఉన్నాడు, చస్తా ఉన్నాడు, దీంట్లో కొత్తదేమన్నా ఉందా? ఉందండి. మనుషుడు పుట్టడము చావటము నిజమే కదా. పుట్టినవాడు చనిపోయిన వాడు బ్రతికితే కొత్తదనం, అంతేగా కదండి. చనిపోయిన వాడు బ్రతికితే కొత్తగా ఆలోచన చేయాలి కాదు కదా. ఇక్కడ పుట్టడము చావటమే చెప్తున్నాడు ప్రసంగి. ఏనేమన్నాడు తెలుసు? 12వ వచనం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయుండిన ఆకాశము క్రింద జరుగున అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని. చాలు. ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులకు రాజు అయ్యుండి ఆయన ఏమంటున్నాడు? ఆకాశం కింద జరిగినంత దానిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపా. ఎక్కడ నిలిపాను అంటున్నాడు ఆయన? ఆయన మనసుని ఎక్కడ నిలిపాడు అంటున్నాడు? భూమి మీద ధనవంతుడు ఎలా ఉండాలో నేర్పించింది ఎవరో తెలుసా మీకు? ఏమండి, భూమి మీద ధనవంతుడు ఎలా ఉండాలో నేర్పించిందే సొలొమోను అండి. పనివారులను, పనికత్తెలను, ద్రాక్ష తోటలను, చెరువులను, ఆ నాటబడినటువంటి చెట్టులు చనిపోకుండా మరలా వాటిని నీరు కట్టి ఫలింపు చేయడానికి చెరువులు తవ్వించాడండి సొలొమోను. ఎందుకు తవ్వించాడు తెలుసా సొలొమోను? ఆయన వృక్ష ఫలాలు అక్కడే భుజించాలి. ఆయన ఆటలు పాటలు చాలా విస్తారంగా ఉండేయండి. కానీ ఆయన అంటున్నాడు కదా, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. 9వ వచనం చూడండి ఒకసారి, చివరిగా ముగిస్తా. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఉందే అని చెప్తున్నాడు సొలొమోను, లేదని చెప్తున్నాడు? లేదు అని చెప్తున్నాడు సొలొమోను. బైబిల్ చెప్తున్నాడు స్పష్టంగా, నూతనమైనది ఏది లేదు. మరి ఎప్పుడు నూతనమైనది అంటే, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నిజంగా నూతన సృష్టిగా పిలువబడతాడండి. నూతన సృష్టి అనేది మనుషులు ఎందుకు ఆలోచన చేయరంటే, వాళ్ళు ఆలోచన చేయటానికి కీర్తనకారుడు అంటాడు కదా, 1వ అధ్యాయంలో 5-6 వచనాలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించకపోవటం వల్లనే కొత్తదేదో పాతదేదో మనుషులకి తెలియటంలా. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించాలా, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాలను చదువుతారో అప్పుడు మనుషుడు ఎలా ఉండాలో, దైవత్వంతో కలిగిన క్రీస్తు ప్రభుని ధరించుకుంటే ఎలా ఉండాలో అర్థమవుతుందండి.
అని మనుషులు ఏం చేస్తారు తెలుసా? వస్తాము, ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా బైబిల్ తీసుకొస్తాము. ఏమి చదవాలో అర్థం కాదు, ఏమి చేయాలో అర్థం కాదు. ఒక ఇస్త్రాగులాగా తెరిచి దాన్ని నిద్రపోత కూడా పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. బైబిల్ కూడా పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమండి. ఆరాధనలు చేస్తా కాళ్ళ కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. బైబిల్ కాళ్ళ కింద పెట్టుకుంటే గంతులేసే వాళ్ళు ఉన్నారు. బైబిల్ నిజమండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధాకరమైన విషయం అది. బైబిల్ ఎక్కడ ఉండాలండి? బైబిల్ ఎక్కడ ఉండాలా? ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారేమో, నీ వాక్యం నా పాదములు దీపమై ఉందయా, అందుకని పరిశుద్ధ గ్రంథం కింద ఉండాలనుకుంటున్నారేమో. అలా ఆలోచన చేయమాకండి. పరిశుద్ధ గ్రంథము కొన్ని ప్రవర్తలు, అపస్తులు ప్రాణాన్ని పరంగా పెట్టి వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయటానికి క్రీస్తు ప్రభు వారి కోసము హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఈ హతసాక్షులుగా చనిపోయి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిస్తే మనం దీన్ని ఎక్కడ పెడుతున్నాం తెలుసా? ఎక్కడ పెడుతున్నాం? కాళ్ళ కిందండి బైబిల్ ఉండేది. సిగ్గుందా? కాళ్ళ కింద పెట్టుకుంటున్నాం, సిగ్గుందా మనకి? ఎక్కడ ఉండాలండి? దిండుల్లాగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రోగాలు పోతాయి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తా తల కింద పెట్టుకున్నాడా? అనలేదండి. విశ్వాసమును బట్టి రోగాలు పోతాయండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుద్దని క్రీస్తు ప్రభు గారు చెప్పారు. వీళ్ళేమంటారు తెలుసా? అయ్యా ఇది పరిశుద్ధ గ్రంథము, ఈ తల కింద పెట్టుకుంటే కళ్ళరావు, నిద్ర బాగా పట్టుద్ది అనేవాళ్ళు లేరా? బైబిల్ పట్టుకుని నిద్ర పట్టడం ఏంటండి? నిద్ర పట్టకపోతే హాస్పిటల్కు ట్రీట్మెంట్ చేస్తారు. బైబిల్ పెట్టుకుంటే నిద్ర పట్టుద్దా? ఏమండి? తిక్కల ఆలోచనలు అండి, తిక్కల ఆలోచనలు. కొత్తగా ఆలోచన చేస్తున్నారు. సైతాను అందరికీ కొత్తగా ఆలోచనలు పుట్టిస్తుంది. కానీ కొత్త ఆలోచనల విషయంలో మీరు నమ్మమాకండి. భక్తి అనేది ఒకప్పుడు చాలా వినయంగా, విధేయతగా అనేకులు దైవజనులకు ప్రాధాన్యత ఇచ్చి, దైవజనుడు పలానా ఊరు వస్తున్నాడంటే వాళ్ళకు ఎదురుపోయి మా ఇంటిలోకి రా అని పిలిచే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి ఇప్పుడు మొదలయ్యాయి. నిజంగా దేవుని పిల్లలను నమ్మట్లేదు, అబద్ధం చెప్పే వాళ్ళని ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు జనాలకి. విషయం ఏంటంటే మీరు ఒకసారి నెక్స్ట్ గురువు అని చెప్తారు. అందరూ బోధకులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ యాజకులు కాదు. చాలామంది ఏమంటారంటే పిలువబడాలా అంటారు. ఏం పిలువబడాలా? దేవుని పిలుపు ఉండాలా అంటారు. ఇది దేవుని పిలుపు ఉండాలి అని చాలామంది చెప్తారు. దేవుడు ఎలా పిలుస్తాడండి? మనుషుల్ని దేవుడు ఎలా పిలుస్తాడు?